నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇంటర్నేషనల్ సేల్స్ హెడ్ చంద్రశేఖర్ గారు. నమస్తే అండి చంద్రశేఖర్ గారు. నమస్తే అండి. మనం ఏదైనా కొంచెం ఇంటర్నేషనల్ ట్రిప్ వేసాం అనుకోండి, హైదరాబాద్ నుంచి డైరెక్ట్ గా ఆ దేశానికి వెళ్ళలేం. ఫర్ ఎగ్జాంపుల్ బాలి తీసుకుందాం. బాలి వెళ్ళాలని అనుకుంటే మనకి ట్రాన్సిట్ మలేషియా, సింగపూర్ ఉంటది, ఎక్కడో చోట. మన ఎయిర్పోర్ట్ చూసిన తర్వాత అనిపిస్తుంది, ఆ అద్దాల్లోంచి చూసినప్పుడు అరే ఈ కంట్రీ లోపల కూడా వెళ్ళొస్తే బాగుంటది కదా. అండ్ మన ఆంధ్రప్రదేశ్ లో వింటూనే ఉంటాం, సింగపూర్ లాంటి భవనాలతో రాజధాని నిర్మిస్తాము అని. అంటే అది ఇంకెంత బ్యూటిఫుల్ గా ఉంటుందో అనిపిస్తూ ఉంటది మనకి. సాధారణంగా కంపారిజన్, అవునా అంత బాగుంటది, ఒకసారి చూద్దాం కదా అనిపిస్తుంది. మన పక్కనే ఉంటాయి కూడా కదా. సో అట్లా వెళ్ళాలనుకున్న వాళ్ళకి సింగపూర్, మలేషియాకి సంబంధించి మన దగ్గర ఎట్లా ఉందండి ప్యాకేజ్? యాక్చువల్గా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ మీరు అన్నట్టు సింగపూర్ అందాలు ప్లస్ మలేషియా యొక్క ట్రెడిషనల్ ఇవన్నీ కలగలిపి 5 nights 6 days ప్యాకేజ్ తీసుకొని వచ్చిందండి. ఈ 5 nights 6 days ప్యాకేజ్లో మనము ఫస్ట్ స్టార్టింగ్ సింగపూర్ వెళ్తాం. అక్కడలో ఉన్నటువంటి యూనివర్సల్ స్టూడియోస్, తర్వాత సెంటోస్ ఐలాండ్, ఫ్లైయర్, సింగపూర్ సిటీ టూరు, గార్డెన్ బై ద వే, ఇవన్నీ మెయిన్ అట్రాక్షన్ అన్ని చూసుకొని మనం తర్వాత కౌలాలంపూర్ వెళ్తాం. ఈ ప్యాకేజ్ కాస్ట్ 5 nights 6 daysకి 1,12,000 రూపాయలు మాత్రమే. దీంట్లో మనకి సింగపూర్, నేను ఇందాక చెప్పినట్టు హైదరాబాద్ టు సింగపూర్ ఫ్లైట్, తర్వాత కౌలాలంపూర్ టు హైదరాబాద్ ఫ్లైట్ టికెట్స్ ఉంటాయి. సింగపూర్కి మనం వీసా తీసుకోవాలండి. ఆ వీసా కాస్ట్ ఉంటుంది, ఆ వీసా కాస్ట్ కూడా దీంట్లో ఇంక్లూడ్. ప్లస్ లగ్జరీ హోటల్ అకామిడేషన్, లంచ్ అండ్ డిన్నర్ ఇండియన్ రెస్టారెంట్స్లో ఇస్తాము. ప్లస్ ఈ అట్రాక్షన్స్ నేను ఇందాక చెప్పాను కదా, మన యూనివర్సల్ స్టూడియోస్ ఉంది, యూనివర్సల్ స్టూడియోస్ ఎంట్రీ ఫీజు కావాలి, దాని ఎంట్రీ ఫీజు ఇస్తాం. మనం సెంటోస్ ఐలాండ్లో వింగ్స్ ఆఫ్ టైమ్స్ అనే షో ఉంటుంది, దాని ఎంట్రీ ఫీజు ఇస్తాం. ఫ్లైయర్ ఎంట్రీ టికెట్స్ ఇస్తాం. గార్డెన్ బై ద బే 2 domes ఎంట్రీ టికెట్స్ ఇస్తాము. తర్వాత ట్రాన్స్పోర్టేషన్, ఇవన్నీ కూడా ఈ ప్యాకేజ్లో ఇంక్లూడ్ ఉంటుంది. అక్కడ బయట మనకి కౌలాలంపూర్ వస్తాం. కౌలాలంపూర్ రోడ్ బై రోడ్ వస్తాం. మలేషియా అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనకి వీసా ఫీ ఉంది కాబట్టి మధ్యలో ఇమిగ్రేషన్, బోర్డర్ ఇమిగ్రేషన్ ఉంటుంది. ఆ బోర్డర్ ఇమిగ్రేషన్ తీసుకొని కౌలాలంపూర్ వస్తాం. కౌలాలంపూర్లో మోస్ట్ అట్రాక్టివ్ ప్లేసెస్ ట్విన్ టవర్ అని ఉంటుంది. ట్విన్ టవర్ ఎంట్రీ టికెట్ ఇస్తాం. తర్వాత బటూ కేవ్స్ ఉంటుంది. బటూ కేవ్స్లో మనకి 140 feet సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఉంటుంది అనమాట. అది కూడా చూసి అక్కడ నుంచి జెంటింగ్ హైలాండ్స్ అని ఉంటుంది. జెంటింగ్ అనేది కేబుల్ కార్ ఒక ఎంట్రీ టికెట్స్ కూడా ఇస్తుంది. ఈ ఆల్ ఎంట్రీ టికెట్స్ ప్లస్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఫ్లైట్ టికెట్స్, సింగపూర్ వీసా, ట్రాన్స్పోర్టేషన్, ఇవన్నీ కలిపి 1,12,000 రూపాయల్లోనే మనకి ఈ ప్యాకేజ్ తీసుకొని వచ్చి. సాధారణంగా ఏదైనా దగ్గర మనకు కొంచెం తక్కువ ఉందేమో, తక్కువ అయితే ఏం లేదు, బట్ చెప్తున్నాను డిఫరెంట్ ప్యాకేజెస్ చూసినా తక్కువ ఉందేమో అనిపిస్తుంది. కానీ వాళ్ళు ఎంట్రీ టికెట్స్ అన్ని మళ్ళీ మనం పెట్టుకోవాలి ఎక్స్ట్రా. 100% కరెక్ట్ గా చెప్పారు. అదొక హిడెన్ చార్జెస్ లాగా ఉంటాయి, తెలియదు మనకి. ఆప్షన్ లో అని పెడతారు. యూనివర్సల్ స్టూడియోస్ ఉంది అనుకోండి, అదే యూనివర్సల్ స్టూడియోస్ యాక్చువల్ గా అయితే 7,000 to 8,000 రూపీస్ ఎంట్రీ టికెట్ ఉంటుంది. వాళ్ళు ఆప్షన్ లో అని పెడతారు, చాలా అంతే. అవును, మేము చెప్పాం కానీ ఆప్షన్ అని పెట్టాం. అది మీరు వెళ్తే మీరు పేమెంట్ చేసుకోవాలి అని. సో ఫినిష్ 8,000 రూపీస్. కాబట్టి ప్యాకేజ్ కాస్ట్ నాకు 5,000-6,000 రూపాయలు తక్కువ వచ్చింది అనుకుంటారు. కానీ ఏమైంది, ఇప్పుడు 8,000 రూపీస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఎంట్రీ టికెట్స్ అన్నిటితోనే మనకి కనీసం ఒక 20,000 to 25,000 అవుతుంది కదండి. ఈజీ అవుతుందండి, ఇంకా ఎక్కువ కూడా అవుతుంది. అంటే సింగపూర్ యాక్చువల్లీ చాలా కాస్ట్లీ సిటీ. అవును, అందులో ఎంట్రీ టికెట్స్ అన్ని కూడా చాలా ఎక్కువ హైలో ఉంటాయండి. మినిమం ఏ ఎంట్రీ టికెట్ తీసుకుని 6,000 నుంచి 7,000 రూపాయలు ఉంటుంది. సో అవన్నీ మనకి ప్యాకేజ్ లోనే ఇంక్లూడ్ అయిపోతుంది కాబట్టి కాస్త ఫ్రీ బర్డ్ గా మనం వెళ్ళొచ్చేయచ్చు. కరెక్ట్. సో ప్యాకేజ్ చూసినప్పుడు కంపారిజన్ లో మనకు అటు ఇటు అనిపించిన అప్పుడు ఇది వర్తీ అవుతుంది. క్లియర్ గా మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే. ఓకే, ఐటినరీ ఎట్లా ఉంటుంది? ఐటినరీ వచ్చేది మనకి 5 nights 6 days. ఫస్ట్ మనకి స్టార్టింగ్ సింగపూర్ ఉంటుందండి. సింగపూర్లో మనం ఫ్లైట్ ల్యాండ్ అయినప్పటి నుంచి తర్వాత ఫస్ట్ గార్డెన్ బై ద బే అని ఉంటుంది. దాంట్లో 2 domes ఉంటుంది. ఆ 2 domes కూడా మనం విజిట్ చేసుకున్నాం. ఫస్ట్ అయిపోయిన తర్వాత లంచ్ తర్వాత హోటల్ చెక్ ఇన్ అవుతాము. ఓకే, హోటల్ చెక్ ఇన్ అయిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ మనం బయలుదేరి సింగపూర్ సిటీ టూర్. సింగపూర్ సిటీ టూర్లో మెయిన్ అట్రాక్షన్ వచ్చేటప్పటికి దానికి మెర్లైన్ పార్క్ అని ఉంటుంది. ఆ మెర్లైన్ పార్క్ ఏంటంటే, ఆ మెర్లైన్ లో మనకి సింగపూర్ యొక్క సింబల్ అది. అంటే పైన మనకి సింహ ఆకారము, కింద మనకి చేప ఆకారం ఉంటుంది. అది సింగపూర్ గవర్నమెంట్ యొక్క సింబల్. ఆ మెర్లైన్ పార్క్ చూస్తాము. తర్వాత లిటిల్ ఇండియా, చైనా టౌన్, తర్వాత మనకి 5 fingers బిల్డింగ్ అని ఉంటుంది. ఆ 5 fingers బిల్డింగ్ మనకి క్రిష్ మూవీ తర్వాత బాగా ఫేమస్ అయింది. క్రిష్ ఫస్ట్ పార్ట్ అక్కడ ఫైటింగ్ సీన్ ఉంటుంది, లాస్ట్ ఫైటింగ్ సీన్. అది అక్కడ ఒక ఫౌంటైన్ ఉంటుంది. ఆ ఫౌంటైన్ ఇవన్నీ కూడా సింగపూర్ సిటీ టూర్లో చూసుకుంటాం. అక్కడ మనకి సెంటోస్ ఐలాండ్ అని ఉంది. సెంటోస్ ఐలాండ్ కేబుల్ కార్లో వెళ్తాం. కేబుల్ కార్లో వెళ్ళి
అక్కడ వింగ్స్ ఆఫ్ టైమ్స్ అనే షో ఉంటుంది. అంటే మ్యూజిక్, అది ఒక బీచ్ ముందు ఉంటుంది, వాటర్, సౌండ్ అండ్ లైట్ షో అనమాట. చాలా అద్భుతంగా చేశారు. అంటే అది ఒక పక్షి టైమ్స్లో వెనక్కి వెళ్తుంది అనమాట దాని వింగ్స్తో. అది థీమ్. సో ఆ థీమ్తో వాళ్ళు ఒక మంచి అట్రాక్షన్, బ్యూటిఫుల్ అట్రాక్షన్ క్రియేట్ చేశారు. 40-45 మినిట్స్ అది అక్కడ సెంటర్ సైలెంట్ చూసుకుంటాం. యూనివర్సల్ స్టూడియోస్ మనకి కంప్లీట్ 1 డే యూనివర్సల్ స్టూడియోస్ పడుతుంది మనకి. యూనివర్సల్ స్టూడియోస్ కూడా మనకి అందరికీ తెలిసింది, యూనివర్సల్ పిక్చర్స్ వాళ్ళ యొక్క ఫిలిమ్స్ థీమ్ పార్క్ అక్కడ సింగపూర్లో ఏర్పాటు చేశారు. దానిలో ట్రాన్స్ఫార్మర్స్ 4D షో ఉంటుంది. బ్యూటిఫుల్. ఆ లోపలికి ఎంటర్ అయితే మనం జస్ట్ ఒక కార్లో కూర్చుంటాం మనం. ఆ కార్ మొత్తం బ్యాటిల్ ఫీల్డ్లోకి వెళ్ళి మనం దాంట్లో మనం ఇమ్మర్స్ అయ్యామన్నట్టు ఉంటుంది. అంత బాగుంటుంది అనమాట. ఆ ట్రాన్స్ఫర్ 4D ఉంటుంది. మమ్మీ అని నైట్ అనమాట, మొత్తం చీకటి కాబట్టి దాంట్లో రోలర్ కోస్టర్ ఉంటుంది. మమ్మీ తర్వాత రెగ్యులర్ రోలర్ కోస్టర్స్ ఉంటాయి. జురాసిక్ పార్క్ ఉంటుంది. తర్వాత లాస్ట్ వరల్డ్ అని లైవ్ షో ఉంటుంది. షెక్ 4D మూవీ ఉంటుంది. అలా ఏ అట్రాక్షన్కి ఆ అట్రాక్షనే నెంబర్ 1 అండి. ఆ మొత్తం మనం చూసుకుని అక్కడే మనం లంచ్ కూడా చేస్తాం. యూనివర్సల్ స్టూడియోస్లో మనం వోచర్ ఇస్తాము. ఇన్నర్ రెస్టారెంట్ ఉంది, అక్కడ చక్కగా లంచ్ కూడా చేస్తారు. సో అవన్నీ చూసుకుని 1 డే పడుతుంది. అవన్నీ చూసుకొని బయలుదేరి మనం కౌలాలంపూర్ వెళ్తాం. కౌలాలంపూర్ మనకి ఆల్మోస్ట్ 4th డే రోజు కౌలాలంపూర్ రీచ్ అవుతుంది. కౌలాలంపూర్లో మనకి మార్నింగ్ టైము కౌలాలంపూర్ సిటీ టూర్ ఉంటుంది. కౌలాలంపూర్ సిటీలో మెయిన్ అట్రాక్షను సుల్తాన్ హౌస్, తర్వాత కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ 2 రివర్స్, ఇండిపెండెన్స్ స్క్వేర్, నేషనల్ మాన్యుమెంట్, ఇవన్నీ కూడా మనకు కౌలాలంపూర్ సిటీ టూర్లో వస్తుంది. ఇంకో మెయిన్ అట్రాక్షన్ ట్విన్ టవర్. 2 ఐకానిక్ బిల్డింగ్స్ ఉంటాయి. మధ్యలో ఒక స్కై బ్రిడ్జ్ దానికి అటాచ్ అయి ఉంటుంది. అది కూడా మనం ఎక్స్పీరియన్స్ చేయిస్తాం మన కస్టమర్స్కి. అక్కడ ఒక 15 మినిట్స్ ఫొటోస్ అన్ని తీసుకోవడానికి ఆ స్కై బ్రిడ్జ్ మీద వాకింగ్ ఉంటుంది. అక్కడి నుంచి బయలుదేరి 86th ఫ్లోర్కి వెళ్తారు. అంటే టాప్ ఆఫ్ ద మనకి ట్విన్ టవర్ అబ్జర్వేటరీ ఉంటుంది. అబ్జర్వేటరీ మొత్తం కౌలాలంపూర్ మొత్తం చక్కగా బ్యూటిఫుల్గా కనపడుతుంది. దానికి టైమింగ్ ఉంటుందా? టైమింగ్ ఉంటుందండి. అది ముందే మనం స్లాట్ బుక్ చేసుకోవాలి. బుక్ చేసుకొని వెళ్ళాలి, లేకపోతే మనకి దొరకదు. సో అందుకని ప్రీ ప్లాన్డ్గా ఇవన్నీ కూడా ముందే బుకింగ్ అయిపోతాయి అన్నమాట. అక్కడి నుంచి నెక్స్ట్ డే రోజు మనం బతూ కేవ్స్ అని వెళ్తాం. బతూ కేవ్స్ అనేది ఒక ఆధ్యాత్మిక కేంద్రం అనుకోవచ్చు. అంటే సుబ్రహ్మణ్య స్వామి చాలా మూవీస్లో ఉంది. సుబ్రహ్మణ్య స్వామి 140 అడుగుల ఎత్తులో ఉంటారు, గోల్డ్ పెయింటెడ్. సో మన మెయిన్ ఈజీగా చెప్పండి బిర్లా మూవీ ఉంది కదా మన ప్రభాస్ది, ఆ మూవీలో ఎక్కువ కనపడుతుంది. అది చాలా మూవీస్లో ఉంది, మీకు అది ఒక్కటే చాలా మూవీస్లో ఉంది. కానీ మెయిన్ టెంపుల్ 270 స్టెప్స్ ఎక్కిన తర్వాత మెయిన్ టెంపుల్లోకి వెళ్తాం. అవన్నీ కూడా లైమ్ స్టోన్ కేవ్స్ అనమాట. లైమ్ స్టోన్ కేవ్స్. సో అవి అక్కడ మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది, తర్వాత వినాయకుడు టెంపుల్ ఉంది, తర్వాత మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. ఇవన్నీ కూడా అక్కడ హాఫ్ డే అంతా దానికి పడుతుంది. ఎందుకంటే మెయిన్ అట్రాక్షన్ అది. తర్వాత అక్కడ నుంచి జెంటింగ్ హైలాండ్స్ అని ఇంకొక అట్రాక్షన్ ఉంది. ఆ జెంటింగ్ హైలాండ్స్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఉన్న మోస్ట్ నెంబర్ ఆఫ్ రూమ్స్ ఉన్న హోటల్. అది 1400 రూమ్స్ ఉంది దాంట్లో. కేబుల్ కార్లో వెళ్తా, కేబుల్ కార్లో డే అంతా ఎక్స్ప్లోర్ చేస్తాం అన్నమాట. హాఫ్ డే అంతా ఎక్స్ప్లోర్ చేసి అది దాంట్లో ఒక ఫ్యాన్ కానీ తర్వాత ఏసీ కానీ ఉంటుంది దాంట్లో. 365 days అంత చల్లగా ఉంటుంది అక్కడ. సో అది కూడా మన ఎక్స్పీరియన్స్. తర్వాత అక్కడి నుంచి పుత్రజయ అని ఉంటుంది. అంటే మనకి వాళ్ళ క్యాపిటల్ సిటీ ఏం చేస్తారంటే కౌలాలంపూర్ బిజీ అయిపోయిందని చెప్పి పుత్రజయలో వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అనమాట. క్యాపిటల్లో ఆల్మోస్ట్ ఐకానిక్ బ్రిడ్జెస్ ఉన్నాయి. అవి కూడా మన అన్ని తెలుగు సినిమాల్లో ఉన్నాయి. ఆ బ్రిడ్జెస్ అన్ని కూడా అవి కూడా చూసుకొని అక్కడి నుంచి బయలుదేరి ఎయిర్పోర్ట్కి వెళ్తాం. ఇవన్నీ 5 nights 6 daysలో మెటిక్యులస్గా ప్లాన్ చేసింది ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్. ఎటువంటి ఇబ్బంది లేకుండా కస్టమర్స్కి అన్నీ చూసుకుంటా. అంటే ఇది మిస్ అయ్యాము అనేది కూడా అనిపించదు. ప్లస్ ఒక తెలుగు టూర్ మేనేజర్ వస్తారు, చక్కగా అన్ని దగ్గరుండి అన్ని చూసుకుంటా ఉంటారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా 5 nights 6 days అప్పుడే అయిపోయింది అనిపిస్తుంది. అప్పుడే పని 6 రోజులు అయిపోయారు, ఏంటి మీరు ఇంత తొందరగా తీసుకొచ్చారని అనిపిస్తుంది అనమాట. అంత చక్కగా ఉంటుంది టూర్. ప్లస్ బెస్ట్ ఫ్యామిలీ డెస్టినేషన్. అండ్ మన ఫ్లైట్ జర్నీ ఓన్లీ 3.5 hours మాత్రమే. అందువల్ల ఏంటంటే ఎక్కువ జర్నీ చేసినట్టు అనిపించదు, వేరే దేశానికి వెళ్ళిన ఫీలింగ్ ఏమి ఉండదు. కానీ బెస్ట్ సిటీస్ చూసామనిపిస్తుంది. నెంబర్ 1 ఫ్యామిలీ డెస్టినేషన్. అండ్ దానిలో ఉన్న అట్రాక్షన్స్ మళ్ళీ ఇంకెక్కడా లేవు. దీనికి వీసా ప్రాసెస్ అంతా మీరే చూసుకుంటాం. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని ముందే మన కస్టమర్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎప్పుడైతే సింగపూర్ మలేషియా టూర్ కావాలి మాకు అని వచ్చిన కస్టమర్కి ముందు చెప్పేది ఏంటంటే
డాక్యుమెంటేషన్ పార్ట్ ఈజీనండి లేకపోతే కొంచెం కష్టం? ఈజీనండి. ఎన్ని మంత్స్ ముందు చెప్పాలి మీకు? మనకి 1 month ముందు చెప్తే సరిపోతుంది. అదే కాకపోతే ఏంటి 1 month ముందు ఏంటంటే మనకి ఈ ఎవ్రీ మంత్ మనకి కొన్ని డేట్స్ ఉంటాయండి. దాన్ని ఫిక్స్డ్ డిపార్చర్స్ అంటారు. ఆ ఫిక్స్డ్ డిపార్చర్స్ డేట్స్లో మనకి చాలా కొన్ని ఫాస్ట్గా అయిపోతూ ఉంటాయి. ఓకే. ఆ ఫాస్ట్గా అయినప్పుడు మళ్ళీ తర్వాత కస్టమర్ వచ్చి నాకు సీట్స్ కావాలంటే ఉండవు, ఇబ్బంది అవుతుంది. అంటే ఫ్లైట్ కాస్ట్ చేంజ్ అయిపోయి ఉంటుంది. అందువల్ల అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్లోనే ఉంటుంది అది. సో అందుకని చాలామంది ఆ డేట్కి, ఎందుకంటే మనం ఇయర్ లాంగ్ క్యాలెండర్ అంతా కూడా మనం ముందే రిలీజ్ చేసి ఉంటాం. అంటే ఏ డేట్లో ఏ మంత్లో ఏ డేట్ ఉందని అందుకని కస్టమర్స్ చూసుకొని ముందే అది రిజర్వ్ చేసుకుంటూ ఉంటారు. అందువల్ల ఏంటంటే తర్వాత వచ్చిన కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఆల్మోస్ట్ అందరికీ తెలుసు కూడా. ఎస్, ఎవ్రీ మంత్ మనము ఈ ప్యాకేజెస్ అన్ని కూడా కొన్ని వందలాది మందిని పంపిస్తున్నాం ఎవ్రీ మంత్. మీరు ఎందుకంటే అంత అట్రాక్టివ్ ప్లేసెస్ అన్ని కూడా. సో ఒకసారి వెళ్ళి రావచ్చు అనిపిస్తుంది. అండ్ ఇది కాస్త బడ్జెట్ ఫ్రెండ్లీనే. ఇంటర్నేషనల్ ట్రిప్ అంటే కనీసం 1 లక్ష రూపాయలు వెళ్ళి రావడం తెలుసు, వెళ్ళే వచ్చే వాళ్ళకి డొమెస్టిక్ అవుతుంది కంపల్సరీ. కాబట్టి ఇంటర్నేషనల్ ట్రిప్ అంటే 1,20,000 అంటే ఇట్స్ ఓకే. సో కాబట్టి దట్టు మీరు ఏది మిస్ చేసామని అనిపించకుండా, ఆ ఫీల్ రాకుండా, మధ్యలో దేవుళ్ళు ఉంటే దేవుళ్ళని కూడా దర్శించుకుని ప్రశాంతంగా వచ్చేలాగా ఏర్పాట్లు చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చంద్రశేఖర్ గారు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేసారు, ఏ డౌట్స్ లేకుండా. అయినా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా, కింద స్క్రోల్ నెంబర్ కి కాల్ చేయండి. ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్ సిబ్బంది మీకు అందుబాటులోకి వస్తారు. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే చక్కగా క్లారిటీగా చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.